తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం మధ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటనలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మంత్రి పదవుల కోసం ఆశావహులు అధిష్టానం వద్ద లాబింగ్ ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఢిల్లీ చేరుకుని రాహుల్ గాంధీని కలిసినట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకే మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం మధ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటనలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మంత్రి పదవుల కోసం ఆశావహులు అధిష్టానం వద్ద లాబింగ్ ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఢిల్లీ చేరుకొని రాహుల్ గాంధీని కలిసినట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకే మంత్రి పదవికి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం మధ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటనలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. మంత్రి పదవుల కోసం ఆశావహులు అధిష్టానం వద్ద లాబింగ్ ప్రారంభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్. అవును వైశాలి, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఎంతో ఆసక్తికరంగా మారిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. మరో ఇద్దరికి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని, మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన ఉంటుందని ఏదైతే లీకులు వచ్చాయో దాంతో వెంటనే అలర్ట్ అయ్యారు సీనియర్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఎంతో ఆసక్తితో ఢిల్లీ బాట పెట్టారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యేలు పరిగి రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, అలానే మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్లిన పరిస్థితి. ముందుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అక్కడ
తన ముఖ్య అంటే లాబింగ్ మొదలుపెట్టిన పరిస్థితి, పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఉన్నాను, 3 తరాలుగా మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ కు విధేయతతో ఉన్నది కనుక ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో చోటు కల్పించాలి అని తను విన్నవించుకున్నట్టుగా తెలుస్తున్నది. అదే అంశం పైన మరొక అడుగు ముందుకేసి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశారు. గతం ఆయన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో తన ప్రస్థానాన్ని పూర్తిగా మెన్షన్ చేస్తూ రాసుకుంటూ ఆ లేఖలో పూర్తి అంశాలను పొందుపరిచారు. అంతేకాకుండా చివరిగా తను ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనేక మంది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలు మారినా కూడా నేను కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నాను అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో యూత్ నాయకుల నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎదిగిన ప్రస్థానాన్ని తను గుర్తు చేసుకోవడమే కాకుండా 3 తరాలుగా తన కుటుంబం కాంగ్రెస్ కు విధేయతతో ఉంది అంటూ కూడా తను లేఖలో మొత్తానికి ప్రస్తావించి ఖచ్చితంగా ఆ మంత్రి పదవి కోసం మాత్రం ఢిల్లీ పెద్దలని ప్రసన్నం చేసుకుని ఖచ్చితంగా మంత్రి పదవిలో చోటు కల్పించాలని పదే పదే తన పార్టీ పెద్దల్ని మాత్రం కలిసిన పరిస్థితి అయితే తెలిసింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆశావాహులు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంటనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని కలిసి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి అని చెప్పి వాళ్ళు విన్నవించుకున్నట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా 16 మంది ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో 16 మంది మంత్రులుగా ఉన్నారు సీఎంతో సహా. మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ 2 స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఎంతో మంది ఆశావాహులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి అంటే తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా నుంచి సీనియర్ నాయకునిగా తనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావించినప్పటికీ ప్రతిసారి తనకు మాత్రం నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా ఈ 2 స్థానాల భర్తీ విషయంలో ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని మల్రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఢిల్లీకి కూడా వెళ్లిన పరిస్థితి, అక్కడ అగ్రనేత ఏఐసిసి నేతల్ని కూడా కలిసినట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నది. పదే పదే మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నది కూడా ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో అత్యధిక జనాభా తెలంగాణ మొత్తంలో ఉన్న జనాభాలో రంగారెడ్డి జిల్లా జనాభానే ఎక్కువ ఉంటుంది కనుక రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో ఖచ్చితంగా ఒక సీనియర్ నాయకునిగా ఖచ్చితంగా నాకే మంత్రి పదవిలో చోటు లభిస్తుంది అంటూ మొదటి నుంచి తాను ధీమాతో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి కేబినెట్ విస్తరణ ప్రక్షాళన జరుగుతుంది, మంత్రుల పోర్ట్ఫోలియో చేంజ్ చేస్తారని తెలిసిన నేపథ్యంలో ఆ 2 స్థానాలు కూడా భర్తీ చేస్తారన్న నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం తన ప్రయత్నాలని ముమ్మరం చేసినట్టుగా మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా మొదటి నుంచి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఈ 2 స్థానాల భర్తీ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నది. మొదటి నుంచి కూడా తను మంత్రివర్గంలో చోటు లభిస్తుందని రాజగోపాల్ రెడ్డి అనేక మార్లు బహిరంగంగానే అడిగిన పరిస్థితి, బహిరంగంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కూడా వెళ్ళిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అలానే ఈ ఎస్టీ 2 మంత్రివర్గ స్థానాల్లో భాగంగా ఎస్సీ స్థానాన్ని కూడా భర్తీ చేసే ప్రయత్నాల్లో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఢిల్లీ నేతల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ 2 మంత్రివర్గ స్థానాలను భర్తీ కోసం మంత్రివర్గంలో చోటు కోసం వీళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాత్రం తెలుస్తున్నది. వైశాలి. థ్యాంక్ యూ శేఖర్.